ఉచిత బస్సుని ఆగస్టు 15 నుంచి రోడ్ల మీదకు తేనున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయనే ప్రకటించాక ఇక ఉచిత బస్సు జనంలోకి వచ్చేందుకు కౌంట్ డౌన్ మొదలైనట్లే. అయితే చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేసిన అనుకున్న స్థాయిలో స్పందన రావడం లేదని అంటున్నారు. దానికి కారణం ఈ బస్సుని కేవలం కొత్త జిల్లాల పరిధికే పరిమితం చేయడం. ఇన్నాళ్ళు ఊరించిన ఉచిత బస్సు చంద్రబాబు సర్కారు ఇమేజ్ని పెంచుతుందా, తుంచుతుందా అన్న చర్చ మొదలైంది. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించేందుకు ప్రభుత్వం రంగం రెడీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని అమలు చేసి తీరుతామని ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. అయితే దీనిపై అనేక అధ్యయనాలు చేసిన తర్వాత ప్రభుత్వం ఎట్టకేలకు దీనిని ప్రారంభించేందుకు రెడీ అయింది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. దీనిపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే సదుపాయం కల్పిస్తున్నారు. అయితే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులకు మాత్రమే దీనిని పరిమితం చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. అయినా కూడా నిత్యం ప్రయాణించే మహిళలు, ఉద్యోగినులకు నెలవారీ ఖర్చు దాదాపు 1000 వరకు కలిసి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక ఏడాదికి 12,000 వరకు వారు లబ్ధి పొందనున్నారు. అదేవిధంగా గృహిణులకు కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మేలు చేస్తుందని లెక్కలు వేసుకున్నారు. ఇచ్చిన హామీని నెరవేరుస్తున్న క్రమంలో ఆ పార్టీకి ఈ ప్రయత్నం మంచి లబ్ధినే చేకూరుస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఏపీలో ఇలాంటి పథకం అమలు కాలేదు. పైగా జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అంటే కనీసంలో కనీసం 150 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడైనా తిరిగే అవకాశం ఏర్పడుతుంది. ఒక రకంగా ఇది మహిళా ఓటు బ్యాంకును టీడీపీకి మరింత చేరువ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో అసలు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఇవ్వలేమని చెప్పిన వైసీపీకి మైనస్ అవుతుందని కూడా అంటున్నారు. ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేసి రావచ్చు కదా, ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు కదా, విహారయాత్రలకు పోవచ్చు కదా, చూసి రావచ్చు కదా, విశాఖపట్నం దగ్గర నుంచి, విజయవాడ దగ్గర నుంచి, గుంటూరు దగ్గర నుంచి అందరూ చూసి రావచ్చు కదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ పెద్ద మనిషి ఏమో ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చడంలో మాత్రం ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన నైజాన్ని చూపిస్తా ఉన్నాడు. గత ఎన్నికల సమయంలో టీడీపీ సూపర్ 6 హామీలు ప్రకటించినప్పుడు వైసీపీ ఎద్దేవా చేసింది. మహిళా ప్రయాణికులకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తే ఆర్టీసీని ఎత్తేయడమే మిగిలి ఉంటుందని వైసీపీ అధినేత జగనే ప్రెస్ మీట్లో వ్యాఖ్యానించారు. నేడు సంవత్సరం 3,500 కోట్లు ఇదే మహిళలకు బకాయిలు ఎగరగొట్టాడు, ఎగనామం పెట్టాడు. మళ్ళీ ఈ సంవత్సరం మరో 3,500 కోట్లు. అంటే మహిళలకు ఫ్రీ బస్సు పుణ్యం, ఫ్రీ బస్సు రూపేణా మరో 7,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడు, ఎగరగొట్టాడు. అప్పటికే తెలంగాణ, కర్ణాటకలో అమలైన ఈ పథకంపై వచ్చిన విమర్శలను, ప్రభుత్వాలు పడుతున్న ఇబ్బందులను ఆయన ఉటంకించారు. దీంతో బాబు అలవికాని హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. కానీ కూటమి సర్కార్ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తోంది. దీంతో వైసీపీకి మైనస్ కాగా కూటమికి ప్లస్ అయింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పుకొచ్చారు. ఇక కర్ణాటకలో, తెలంగాణలో అదే విధానం అమలవుతోంది కాబట్టి ఏపీలో కూడా తూచా తప్పకుండా అలాగే చేయాలని జనాలు కోరుకుంటున్నారు. అయితే ఏపీ ఖజానా అందుకు అనుమతించే పరిస్థితి లేదని అంటున్నారు. మరోవైపు చూస్తే ఉచిత బస్సు ఎప్పుడు అని విపక్షాలు విమర్శలు పెద్ద ఎత్తున గుప్పించడం వల్ల ప్రభుత్వం ఉన్నంతలో ఏదో విధంగా హామీని నెరవేర్చాలని తాపత్రయంతో జిల్లాల వరకే ఉచిత బస్సు అని ప్రకటించింది. చేసినా ప్రభుత్వానికి రావాల్సిన మైలేజ్ రాదని అంటున్నారు.
మహిళల కోసం అని చెప్పినా పెద్దగా ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. అంతేకాదు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల పరిధిలో ఒక చోటు నుంచి వేరే చోటుకు వెళ్లాలంటే 10 నుంచి 20 కిలోమీటర్ల పరిధి మాత్రమే ఉంటుంది. దీంతో ఆక్యుపెన్సీ కూడా పెద్దగా ఉండదని, మహిళా ప్రయాణికులు కూడా అంతగా ఆసక్తి చూపించరని అంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు వైసీపీ అయితే ఇదొక మోసమని అంటోంది. 2014 నుంచి 2019 మధ్యలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం మహిళలకు రుణమాఫీ అని చెప్పి మోసం చేసిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్రమంతా బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణమని చెప్పి ఇప్పుడు మాట మార్చి జిల్లాలకే పరిమితం చేయడమేంటని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో అయితే పోస్టులు పెడుతూ ప్రభుత్వం తీరు మీద చేస్తున్న విమర్శలు హోరెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సీరియస్గానే ఈ ఇష్యూని తీసుకుంది అని అంటున్నారు. దాంతో ప్రభుత్వం ఈ విషయంలో వేరే ఆలోచనలు చేస్తోందని అంటున్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సుల విషయంలో కొత్తగా మార్పు చేయాలని చూస్తోంది అని అంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం పరిధిని కొత్త జిల్లాలకు కాకుండా పాత ఉమ్మడి జిల్లాలకు పెంచడం ద్వారా మహిళల నుంచి మెప్పు పొందవచ్చు అని ఆలోచిస్తున్నారట. అంటే పాత ఉమ్మడి 13 జిల్లాలలో అయితే ఈ పథకం సక్సెస్ అవుతుందని అంటున్నారు.